నేను విజయశంకర్ డీటెయిల్స్ చూస్తే తెలంగాణ సచివాలయం ముందు దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు। ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, దీప్దాస్ మున్షి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు। విగ్రహ ఆవిష్కరణ అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఇది ఒక రాజకీయ వేదిక కాదు, కానీ కొందరు చిల్లరగా మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు। త్యాగం అంటే ఏంటో రాబోయే తరాలకు తెలిపే బాధ్యత ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా తనపై ఉందని, అందుకే ఇవాళ ఇక్కడ రాజీవ్ గాంధీ విగ్రహం నెలకొల్పాను అన్నారు। గాంధీ కుటుంబం దేశం కోసం వేల కోట్లు ఖర్చు చేసిందని తెలిపారు। తొలి ప్రధానిగా జవహర్లాల్ నెహ్రూ దేశాన్ని ముందుకు నడిపారని కొనియాడారు। ఎడ్యుకేషన్, ఇరిగేషన్లో రెవల్యూషన్ తీసుకొచ్చిన ఘనత నెహ్రూదన్నారు। గొప్ప పరిపాలన అందించిన దార్శనికుడు నెహ్రూ అని తెలిపారు। నెహ్రూ ప్రధానిగా ఉన్నప్పుడు ఇందిరాగాంధీ ఏ పదవి తీసుకోలేదని తెలిపారు। త్యాగాలు అంటే నెహ్రూ, ఇందిరమ్మ, రాజీవ్ కుటుంబాలవేనని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు। ఈ జగ రాజీవ్ గాంధీ విగ్రహానికి అర్హత లేదా? ఆంధ్రప్రదేశ్లో పార్టీ సర్వం కోల్పోయి, తెలంగాణలో కేంద్రంలో అధికారాన్ని కోల్పోయి, తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన మాట మీద సోనియా గాంధీ గారు నిలబడి తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే ఆ కుటుంబాన్ని గౌరవించాల్సింది పోయి, ఆ గాడిదలే ఇక్కడ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టాల్సింది పోయి, ఇవాళ మనం పెట్టిన విగ్రహాన్ని అవహేళన చేసి తొలగిస్తామంటారు। ఎవర్రా తొలగించేటోడు? ఒక్కడు రాండి, ఎప్పుడు వస్తారో తారీఖు చెప్పండి బిడ్డ, రాజీవ్ గాంధీ విగ్రహం తీస్తారంట। ఎవడొస్తాడో నేను చూస్తా। అందుకే 10 ఏళ్ళు సన్నాసి నువ్వు తెలంగాణ విగ్రహం పెట్టలేదు, సోయిలేను నువ్వు కాబట్టే తెలంగాణ విగ్రహం సచివాలయం వెలుపల కాదు, రాష్ట్రానికి పరిపాలన అందించే గుండెకాయే, ఆ గుండెకాయ గుండెల్లో ఉండాలని అక్కడ తెలంగాణ తల్లి విగ్రహం డిసెంబర్ 9 నాడు సచివాలయం లోపల పెట్టే బాధ్యత, జిమ్మెదారి నాది। తెలంగాణ ఇచ్చింది మేము, తెలంగాణను కాపాడేది మేము, తెలంగాణ తల్లి విగ్రహాన్ని నెలకొల్పేది మేము। డిసెంబర్ 9 నాడు పెట్టి చూపిస్తాం। డిసెంబర్ 9, 2009 చిదంబరం గారు తెలంగాణ రాష్ట్ర ప్రకటన చేశాడు। 60 సంవత్సరాల ఆకాంక్ష, వందలాది మంది బిడ్డల ప్రాణ త్యాగాలు డిసెంబర్ 9, 2009 నాడు శాశ్వతంగా ఒక పరిష్కారాన్ని చూపించింది। ఇదే కాదు, తెలంగాణ 4 కోట్ల ప్రజలకు తల్లి అయి, తెలంగాణ ప్రజల యొక్క గుండె కోత, తల్లుల కడుపు కోతను దృష్టిలో పెట్టుకొని ఒక తల్లిగా ఆలోచన చేసిన గొప్ప నేత, పరిణిత కలిగిన నాయకురాలు సోనియా గాంధీ గారి జన్మదినం డిసెంబర్ 9। అందుకే తెలంగాణ తల్లి విగ్రహ ప్రారంభోత్సవం డిసెంబర్ 9 నాడు లక్షలాది తెలంగాణ బిడ్డల సమక్షంలో ఇక్కడనే మేము ప్రారంభిస్తాం। మా R&B శాఖ వెంకటరెడ్డి గారికి నేను ఆదేశాలు ఇస్తున్నా।